సో లైఫ్ ఈజ్ అ చాయిస్ దట్ యు మేక్ అని అంటారు. మన లైఫ్లో మనం ఎంచుకున్న మార్గం, మనం చూస్ చేసుకున్న ఎనీథింగ్ దట్ యు చూస్ ఇన్ లైఫ్ లేస్ ద ఫౌండేషన్ టు యువర్ ఫ్యూచర్. మనం ఇప్పుడు ప్రెజెంట్లో మనం చూస్ చేసుకునే ఆప్షన్స్ని బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది. సో లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ చాయిసెస్. ఇంగ్లీష్ గ్రామర్కి చాయిసెస్కి, ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి చాయిసెస్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? చాలా సంబంధం ఉంది. దట్ బ్రింగ్స్ అస్ టు అవర్ కాన్సెప్ట్ ఫర్ ద డే, యూజ్ ఆఫ్ నీదర్ నార్ అండ్ ఈదర్ ఆర్. ఈ కాన్సెప్ట్ చెప్పుకునే ముందు చాలామంది అమెరికన్ ప్రొనౌన్సియేషన్ కరెక్టా, బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ ఆర్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కరెక్టా అని అడుగుతున్నారు. అమెరికన్ ప్రొనౌన్సియేషన్ ఆర్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, దానిలో దీనిలో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనే పదం ఉందనుకోండి, క్లాస్ని బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్లో క్లాస్ అంటారు, అమెరికన్ ప్రొనౌన్సియేషన్లో క్లాస్ అంటారు. సేమ్ వే డాన్స్, మనం డాన్స్ అంటాము, వాళ్ళు డాన్స్ అంటారు. సో దర్స్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. ఇవాళ మనం మాట్లాడుకుంటే యాజ్ ఆన్ డేట్ రెండు అఫీషియల్, రెండు అథెంటిక్గానే ట్రీట్ చేస్తున్నారు. కాకపోతే స్కూల్స్లో, మీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, బ్రిటిష్ స్పెల్లింగ్. వాట్ వెన్ ఐ సే బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, బ్రిటిష్ స్పెల్లింగ్, కలర్ ఇలా రాస్తే అమెరికన్ ప్రొనౌన్సియేషన్, COLOUR, కలర్ అని రాస్తే బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, బ్రిటిష్ స్పెల్లింగ్, ఐమ్ సారీ. సో అమెరికన్స్ వాట్ దే హ్యావ్ డన్, ఈ సూపర్ఫ్లూయస్ లెటర్ని ఎలిమినేట్ చేశారు. ఓకే, సో both the spellings are correct, they are taken as correct, but when it comes to schools, when it comes to colleges, when it comes to written presentation of the language, this is still being taken into account as the official spelling of color. Inkokati, civilization, Z O S confuse I words, civilization same way ZAION. సో సివిలైజేషన్ ఇలా రాసినా కరెక్టే, ZATION అని రాసినా కరెక్టే. బోత్ ద స్పెల్లింగ్స్ ఆర్ కరెక్ట్. బట్ సర్టన్ వర్డ్స్, ఇందాక నేను చెప్పినట్టుగా కలర్ అనే వర్డ్, ప్రోగ్రామ్, ఓకే, ఈ ప్రోగ్రామ్ దిస్ ఇస్ అమెరికన్ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ బ్రిటిష్ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్నే అఫీషియల్ అని ట్రీట్ చేస్తున్నారు, బట్ స్లోలీ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ప్రోగ్రామ్ ఆల్సో యాజ్ కరెక్ట్. అదేదో జంజాల్ గారి సినిమాలో నరేష్ గారు ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆయనకి ఏం రాదు. సో ఒక పదంలోని ఏ ఒక్క అక్షరం మ్యాచ్ అవ్వకుండా స్పెల్లింగ్ రాసింది ఆ జంజాల్ గారికి చెందింది. KAUPHY, ఇందులో స్పెల్లింగ్ కూడా చెప్తారు నరేష్ గారు ఆ సినిమాలో. KAUPHY, కాఫీ స్పెల్లింగ్ ఏంటి అంటే KAUPHY అని చెప్తారు. సో మనం సౌండ్ ఇంగ్లీష్ ఇస్ ఆల్ అబౌట్ ద సౌండ్స్ ఆఫ్ ద 26 లెటర్స్ అని ఎలా చెప్పుకుంటున్నామో, COFFE కాఫీ అయినప్పుడు KAUPHY కాఫీ కూడా అవ్వచ్చు కదా. CAU కౌటిల్య అని రాసినప్పుడు KAUTILYA అనే రాస్తాము. సో కాఫీ, PHY, ఫిజిక్స్, PHYSICS, ఫిజిక్స్, రైట్. సో ఇది కాఫీ స్పెల్లింగ్ ఎందుకు అవ్వకూడదు అని అడిగారు ఆయన. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ప్రతి భాషకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ఎటిమలాజికల్ చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే భాష డెవలప్ అవుతున్న కొద్దీ దానిలో వచ్చే మార్పులు ఉంటాయి. సో దానివల్ల ప్రతి అక్షరానికి 7 కాంబినేషన్స్ అని చెప్పుకున్నాము. సో 7 కాంబినేషన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్స్ ఫర్ ఎవ్రీ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో నౌ లెట్ us come to choices. ఓకే, సో చాయిస్ అన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉంటేనే చాయిస్, చూస్ చేసుకోవాలి కదా. చూస్ చేసుకోవడం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు చూస్ చేసుకోవడం. సో ఆ ఉన్న వాటిల్లో ఏది నచ్చినప్పుడు వాడాల్సింది నైదర్ నార్. ఉన్న వాటిల్లో ఏదైనా చెల్తా. చాలామంది ఉదార హృదయులు ఉంటారు, ఏదైనా పర్వాలేదండి అంటారు. ఏం తింటారంటే ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు అనే వంట నాకు రాదండి అని చెప్తుంటాను నేను. ఏదైనా పర్వాలేదంటే మీకు కావాల్సింది చెప్పండి. ఓకే, ఒకవేళ 2 ఐటమ్స్ కానీ 3 ఐటమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది, ఎవరో మన ఇంటికి వచ్చారు, కాఫీ ఉంది, ఓకే, సాఫ్ట్ డ్రింక్ ఉంది, ఇవే కదా యూజువల్గా మనం ఆఫర్ చేసేది, ఇవే ఉంటాయి. మీరు టీ ప్రియులు అయితే మీ ఇంట్లో ఎక్కువ టీ ఇస్తారు, లేదంటే కాఫీ తాగుతారా, సాఫ్ట్ డ్రింక్ తాగుతారా, మా స్ప్రైట్ వాట్ ఎవర్, టీ తాగుతారా, సాఫ్ట్ డ్రింక్ తాగుతారా, లేదా టీ తాగుతారా, కాఫీ తాగుతారా, చాయిస్ ఇస్తాం మనం గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు. ఇంటికి ప్రత్యేకంగా వచ్చినప్పుడు పార్టీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం
లేదనుకోండి ఏది చూస్ చేసుకోకపోవచ్చు. బట్ పర్సనల్గా మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే చాయిసెస్, వాట్ చాయిసెస్ డూ వీ గివ్ దెమ్, టీ, కాఫీ ఆర్ సాఫ్ట్ డ్రింక్. సో వెన్ యూ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూర్ గోయింగ్ టు పుట్ when a guest comes to your house, మనం చెప్పుకున్నాం how to interact with guests, how to interact with new neighbors, especially when we move to a new place. We have already done this. So when we are interacting with a person who has come to our house, we ask them, what would you prefer? What would you prefer? అన్న తర్వాత టీ, కాఫీ ఆర్ సాఫ్ట్ డ్రింక్ చాయిసెస్ ఇవ్వాలి కదా. వాట్ వుడ్ యూ ప్రెఫర్ అంటే మీరు ఏది ప్రెఫరెన్స్ మీది, మీ ప్రెఫరెన్స్ ఏంటి, మీరు ఏది ఎంచుకోదలుచుకున్నారు, టీనా, కాఫీనా, కూల్ డ్రింకా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మనకి, ఏదైనా పర్లేదు అంటారు, రైట్. ఐదర్ టీ ఆర్ కాఫీ. నరేష్ గారు స్పెల్లింగ్ రాయలేదండి, కరెక్ట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాశాను. ఐదర్ టీ ఆర్ కాఫీ, రెండింటి మధ్యలో చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఐదర్ టీ ఆర్ కాఫీ అంటే రెండు పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అని. నీదర్ టీ నార్ కాఫీ అంటే టీ కూడా కాదు, కాఫీ కూడా కాదు. నీదర్ నార్ ఈ రెండు పదాలు జంట పదాలు, అలాగే ఐదర్ ఆర్ అనేది రెండు పదాలు జంట పదాలు. ఇలా వీటి అక్కరెన్స్ ఒక సెంటెన్స్లో ఐ విల్ హ్యావ్ either tea or coffee. Either tea or coffee will do for me. ఏదైనా పర్లేదు, టీ అయినా కాఫీ అయినా పర్లేదు. I will have neither tea nor coffee. అంటే టీ కూడా తాగను, కాఫీ కూడా తాగను. దోనో నహీ చల్తా, రెండు నడవవు, రెండు అక్కర్లేదు. neither tea nor coffee. So when you have to choose a preference from two things in your life, from two things that are in front of you or two things that are offered to you, when you have to express your preference, if you want it, if both are okay for you, so you tell your host or me choice cheppinappudu either tea or coffee, edaina parledu ani cheptam kada, either tea or coffee, I am okay with either tea or coffee. Neither tea nor coffee ante rendu akkarledu, నేను టీ తాగను, కాఫీ కూడా తాగను. సో ఒకవేళ మీరు టీ ఎక్కువ ఇష్టపడతారనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు, ఐ వాంట్ టు హ్యావ్ టీ అని అనకూడదు. బెటర్ వే ఆఫ్ సేయింగ్ ఇట్ ఇస్ ఐ ప్రెఫర్ టీ టు కాఫీ ఆర్ ఐ ప్రెఫర్ కాఫీ టు టీ. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, ఐ ప్రెఫర్ కాఫీ టు టీ. సో ఈదర్ ఆర్, neither nor, or neither nor, either or. Any pronunciation is correct. Either, neither అనేది Indian pronunciation, either, neither అనేది English pronunciation. English అనేది ఒక Indianized language ఇవాళ. It's one of the official languages. So it is an Indianized language. So nothing wrong in pronouncing English as the Indians say it or as we are supposed to say it. అదే అమెరికా వాళ్ళలాగా మాట్లాడుకోవాలంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. వాళ్ళు ఎప్పుడు మనల్ని వాళ్ళలో ఒకళ్ళగా యాక్సెప్ట్ చేయరు. నో మ్యాటర్ మీరు 50 ఏళ్ళు కూడా యూఎస్లో ఉన్నారనుకోండి, మీరు అక్కడ ఇండియనే, యు ఆర్ అ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అన్ అమెరికన్ సిటిజన్. అంతేగాని మీ ప్రొనౌన్సియేషన్ని వాళ్ళు అబ్బా వీళ్ళు అలా మాట్లాడేస్తున్నారు అని పొంగిపోతారేమో కొంతమంది, కానీ ఐ డోంట్ థింక్ దే విల్ యాక్సెప్ట్. సో అది ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉందండి. మనమే పక్కవాడిని మనవాడు అనుకుని గుడ్డిగా నమ్మే రకాలు మనమే, వేరే వాళ్ళు వేరే ఎక్కడ ప్రపంచంలో అది లేదు, ఆ క్వాలిటీ ఎవరిలో లేదు. సో ఈదర్ ఆర్, ఐదర్ ఆర్, నీదర్, నైదర్, నార్. ప్రెఫర్ అన్నప్పుడు ప్రెఫర్తో పాటు వచ్చే ప్రపోజిషన్ టు. ఐ ప్రెఫర్ కాఫీ టు టీ ఆర్ ఐ ప్రెఫర్ సమ్మర్ టు వింటర్. ఎందుకు సమ్మర్ని ప్రెఫర్ చేస్తారు అంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి, మ్యాంగోస్ వస్తాయి కాబట్టి ఐ ప్రెఫర్ సమ్మర్ టు వింటర్. వింటర్లో చలి ఎక్కువ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఐ ప్రెఫర్ వింటర్ టు మాన్సూన్, చల్లగా ఉంటుంది పర్వాలేదు, రోడ్లన్నీ బురదగా ఉండవు. సో రెయినీ సీజన్ కంటే వింటర్ సీజన్ బెటర్ కాబట్టి ఐ ప్రెఫర్ వింటర్ టు రెయినీ. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ నీదర్ నార్, ఈదర్ ఆర్, నైదర్ నార్, ఐదర్ ఆర్, అండ్ ప్రెఫర్